everyone, this is Reshma from Bloom's Hair and Beauty Salon Vijayawada. సో చాలా మందికి డౌట్ రేస్ అవుతుంది ఏమంటే ఐబ్రోస్ చేయించుకునేటప్పుడు థ్రెడ్డింగ్ చేయించుకుంటే బెటరా లేకపోతే వ్యాక్సింగ్ చేయించుకుంటే బెటరా అనేసి. సో వ్యాక్సింగ్ కన్నా థ్రెడ్డింగ్ అనేది చాలా బెటర్ ఆప్షన్ అనే చెప్పొచ్చు. ఎందుకు అని అంటే వ్యాక్సింగ్ చేసేటప్పుడు ఆ కెమికల్ కొన్ని ఫేసెస్కి సూటబుల్ అవ్వదు. లైక్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి మనం కెమికల్ ఏదైనా యూస్ చేసినప్పుడు ర్యాషెస్ కానీ ఇచ్చింగ్ కానీ వచ్చే ఛాన్సెస్ చాలానే ఉంటాయి కదా. సో థ్రెడ్డింగ్ అనేది ఎలాంటి కెమికల్ మనం యూస్ చేయం కదా, అండ్ క్విక్ అండ్ ఈజీ మెథడ్ కూడా. సో ఐబ్రో థ్రెడ్డింగ్ అనేది చాలా బెటర్ ఆప్షన్ అని నేను చెప్తాను. ఐబ్రో థ్రెడ్డింగ్ కెన్ క్రియేట్ ఏ మోర్ డిఫైన్ అండ్ ప్రిసైజ్ షేప్ ఫర్ యువర్ ఐబ్రోస్. సో ఐబ్రోస్ అనేది ఫేస్లో చాలా ఇంపార్టెంట్ కదా. మనం ఏ ఫేస్కి ఏదైతే సూటబుల్ ఉంటుందో ఆ ఐబ్రో షేప్ చేయించుకోవడం వల్ల మన ఫేస్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. సో ఎలాంటి కెమికల్ యూస్ చేయకుండా ఐబ్రో చేయించుకునే ప్రాసెస్ ఏంటి అంటే ఐబ్రో థ్రెడ్డింగ్ మాత్రమే. అని ఐబ్రో వ్యాక్సింగ్ కన్నా థ్రెడ్డింగ్ అనేది పెయిన్ చాలా తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ, అండ్ 4 to 8 weeks వరకు కూడా గ్రోత్ అనేది రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఐబ్రోస్ ఎప్పుడు కూడా వ్యాక్సింగ్ కన్నా థ్రెడ్డింగ్ చేయించుకోవడం అనేది చాలా బెటర్ ఆప్షన్.